మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి. మనకి దేవుడు ఎక్కడ దొరుకుతున్నాడు? అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎక్కడ? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధం 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 అంద పరిశుద్ధం ఉత్తరవంట పరిశుద్ధులు వంటగలిగా దేవానికి స్తోత్రము అయినా దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నాము తండ్రి. మాట్లాడుచుంది మీరే కానీ ఏది కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరికి ధ్యానం ఈ అంగీకారంగా పిలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలోషం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచుల గల కట్టము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు మన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు మన కన్నీటితో కొజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవుని కృష్ణుడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని ఫలము దయచేయబడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుచున్నాం, ఎంతవరకు జీవించగలుగుచున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యందు ఉండేది, వాక్యము దేవుడే ఉండేది. ఆయన సన్నిధిదారుడై మన మధ్యలో ఉండేది. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవించిన దేవుడు ఆయన. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? యెహోవా నీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి. ఎక్కడ దొరుకుతాడు దేవుడు? ఎక్కడ? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. చాలు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడతాడు? ఎక్కడ దొరుకుతాడు? ఆ దొరకడం ఏంటి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో ఎక్కడ దొరుకుతాడో దేవుడు చెప్తున్నాడు. మనకి వెతుకుతున్నాము కానీ దొరకటం లేదు. ఎక్కడ దొరుకుతాడో ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా, అద్వితీయుడని యెహోవా భయంకరమైన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు ఆయన. ఎంత ప్రేమిస్తాడో అంత భయంకరమైన వ్యక్తి ఆయన. అందుకే చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడే యెహోవాని ప్రేమించమను. ఎలాగా? ఈ శరీరము, ఆత్మ, తలకాయ ఉంచుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మోకాళ్ళ మీద కన్నీరు కార్చాలి, ఏడవాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడే దేవుడి నీ దగ్గరికి వస్తాడు, నీకు దొరుకుతాడు ఆయన. అందుకంటాడు ఈజీగా దొరికే దేవుడు కదా ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు అనుకుంటున్నావేమో నాలాంటి మనిషి ఆయన కూడా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీలాంటి మనిషి కాదు ఆయన, భయంకరమైన వ్యక్తి. అదే చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో, నీ శరీరము, ఆత్మ అన్ని మోకాళ్ళ మీద నుంచి అవసరమా
ప్రార్థన చేయాలి, దేవుని సభలో గట్టిని కట్టాలి, ఆయన ఎత్తుక్కోవాలి. నువ్వు అది ఎత్తుకున్నప్పుడే దేవుడి కార్యం చేస్తాడు. అక్కడ నామకార్థముగా మొక్కుబడిగా వేషధారణతో ఉంటే కుదరదు ఇక్కడ. అందుకంటున్నాడు మామూలు వ్యక్తి కదా ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండేవాళ్ళు. నేను చెప్పిన ప్రతి మాట కూడా నీ హృదయంలో ఉండాలి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండేవాళ్ళు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ బిడ్డలకి అది అభ్యసింపచేయాలి. అందుకంటున్నాడు ప్రతి ఉదయమే లేచి తల్లి ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండగలను. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నీ హృదయంలో ఉండాలి. వాక్యము నీ ఒళ్ళో పెట్టుకుంటున్నావు, నోటితో చదువుతున్నావు, ఆ వాక్యము నీ హృదయంలోకి వెళుతుంది. వాక్యం వింటి ద్వారా విశ్వాసము కలుగును, బైబిల్ చెవిటి ద్వారా విశ్వాసము కలుగును. అలాగే అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ వాక్యము నువ్వు నెమరవేసుకోవాలి. ప్రతి నిమిషము కూడా నువ్వు కలలోనైనా సరే ఎక్కడ ఉన్నా నెమరవేసుకోవాలి. అది నీ ప్రాణము పోతున్నప్పుడు కూడా నువ్వు నెమరవేసుకోవాలి ఆ వాక్యం. అదే మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నువ్వు నెమరవేసుకుంటున్నావు? ఏలోక జీవనమా, పరలోక జీవనమా, ఏది ఏది నీకు? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? నీవు నీ కుమారులకు వాటిని నివసింపజేసి నీంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేత కొట్టుకునేవాడు. ఎందుకంటే పండుకున్నా నడిచినా నీ నోటిలో ఆ మాట ఉండాలి, వాక్యం ఉండాలి అక్కడ. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. నీ నొసలకి వాక్యము కట్టుకోమంటున్నాడు. ఎందుకు కట్టుకోమంటున్నాడు? నీ చూపులోని, నీ నడతలోని, నీ శాస్త్రంలోని, నీ మాటలోని తేడా వచ్చేస్తుంది. అందుకే దేవుడు ఆ వాక్యాన్ని నొసకి కట్టుకో. అదే చెప్తున్నాడు. ఎందుకంటే శరీరాస, నేత్రాస, జీవపుటంబం. ఎందుకంటే నేత్రాస కళ్ళుతో చూసి తప్పు చేస్తున్నావు, మాటతో తప్పుగా మాట్లాడుతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వీటికి వాక్యము కట్టుకోవాలి. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. ఆ వాక్యం నెమరు వేసుకున్నప్పుడు నువ్వు తప్పుగా మాట్లాడవు, తప్పుగా చూడవు. అందుకే అంటున్నాడు నువ్వు బుర్రొచ్చుకొని నడవాలి, కానీ అటు ఇటు చూడమని అనలేదు దేవుడు అక్కడ. అటు ఇటు చూసినా నీ మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నీ ఇంత దూరబంధముల మీదను, నీ కౌనుల మీదను వాటిని రాయవలను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ ఇంట్లో కూడా వాక్యం పెట్టుకోవాలి. మన శ్రీలకూటంలో వాక్యం ఇచ్చారు, అదిగో మనం అక్కడ పెట్టుకున్నాం కదా. ఎందుకంటే ఇటు వెళ్ళేటప్పుడు కూడా చదువుకోవడానికి. అలాగే ఇంట్లో కూడా మనం పెట్టుకోవాలి వాక్యం. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే క్యాలెండర్లో వాక్యము, బోర్డు మీద ఉన్న వాక్యం చదువుకొని వెళ్ళిపోతారు కనుక వారు. అందుకే పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. నువ్వు ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రార్థన చేసుకొని వెళ్ళాలి బయటికి వెళ్ళేటప్పుడు. అందుకంటున్నాడు ఎక్కువగా తల్లి నేర్పించాలి అవన్నీ కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నతం దేవుడు అయిన అదే మాట దేవుడు ఇక్కడ ఏమవుతున్నాడు ఇక్కడ 55వ అధ్యాయంలోని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. మనకు దగ్గరగా ఉండగానే యాకోబు ఏం చేశాడు? మోసగాడు. ఆ మోసగాడితనంలో కూడా దేవుని బిడ్డలకు ఉండకూడదు, దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకు ఉండకూడదు ఆ మోసం. అందుకే దేవుడు ఆ మోసాన్ని తీసివేయడానికే ఒంటరిగా మిగిల్చాడు యాకోబుని. సమస్తాన్ని పంపించేశాడు తన సొంత గ్రామానికి. దేవుడు అడుగుతున్నాడు, అంతగారింట్లో ఎంతకాలం ఉంటావు? బయలుదేరుతున్నావా?
అని అడిగాడు దేవుడు. అక్కడ బయలుదేరుతున్నాను ప్రభా అన్నాడు. అక్కడ బయలుదేరినప్పుడు తన కుటుంబాన్ని అంతటినీ కూడా తీసుకొని బయలుదేరుతున్నాడు. ఒట్లు గొర్రెలు, ఎందుకంటే స్పీడ్గా నడిస్తే చచ్చిపోతాయి అన్నీ కూడా. అందుకు నెమ్మదిగా బయలుదేరి వెళ్ళాలి. సరిగ్గా దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికల్లా అప్పుడు అన్నింటినీ కూడా పని వాడిచ్చి పంపించేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఆ రోజు దేవుడితో కలిసి మనం ఉండాలి, మనకు మార్పు రావాలి. అందుకే దేవుడు అక్కడ ఆపాడు. ఆ రాత్రి దేవుడితో పెరిగిలాంటి వాడు యాకోబు ఒక్కడే. అందుకే యాకోబు ఇశ్రాయేలు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే దేవుడితో పెరిగిలాంటి వాడు ఎవడో బ్రతకలేదు, అతను ఒక్కడే బ్రతకాడు. అందుకు ఆఖరికి 3 గంటలు తెల్లవారుతుందనగా వెళ్ళిపోతున్నాడు విడిపించుకొని. దేవుడు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతూ తిట్టుకెళ్ళిన తండ్రి యాకోబుని సెటరేట్ చేసేస్తాడు అక్కడ. అలాగే మళ్ళీ కూడా సెటరేట్ చేసేస్తాడు. ఎక్కువగా మనం దేవుడికి తిరిగిలాడకపోతే, ఎక్కువ దేవుడితో కలిసి ఉండకపోతే సెటరేట్ చేసేసే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. తుట్టుకెళ్ళి దాన్ని సరి చేసేసాడు అక్కడ. ఇక వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు గబ్బమ్మ కాళ్ళు పట్టుకొని ప్రభువాన్ని ఆశీర్దిస్తేనే కానీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఈ దినమరించిన మోసగడగని యాకోబు కాదు, ఇశ్రాయేలువే. మరి నువ్వు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, మరి నువ్వెలా ఉంటున్నావు? అదే దేవుడు చెప్తున్నాడు. యాకోబుని సరి చేసేసాడు, అందుకే ఇశ్రాయేలు పేరు పెట్టాడు దేవుడు అక్కడ. మరి ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఎలా ఉన్నది? నీ పేరు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ పేరు ఉండాలి జీవ గ్రంథంలో. ఉండకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం నీకు లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు ఈ దినములిచ్చిన ఇశ్రాయేలువి అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. ఆయన దగ్గరగా ఉన్నప్పుడే వేడుకోవాలి ఏదైనా సరే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేడుకుంటారంటే అది కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఆయనతో కలిసి ఉండాలి అక్కడ. అదే చెప్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవగలరు. ఎందుకంటే భక్తిహీనుల యొక్క పరలోక రాజ్యానికే దొరకదటండి, దారే దొరకదట. భక్తిహీనులకి పాపులకి చోటే ఉండదట అక్కడ. 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ 18వ వచనం చదవండి. మరియు నీతిమంతుడే రక్షింపబడ దుర్గమైతే భక్తిహీనులు పాపి ఎక్కనిలుతారు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపరచుబడి వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునగలరు. చాలు. అందుకే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే విశ్వాసే రక్షించబడకపోతే, ఎందుకంటే అబద్ధ ప్రభుత్వం వచ్చేస్తున్నాడు. విశ్వాసే రక్షించబడకపోతే మరి పాపిని, ఎందుకంటే దేవుడిదే చెప్తున్నాడు ఇక్కడ. మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తుడు పాపి ఎక్కడ నిలుతారు? నిలబడ్డానికి కూడా చోట ఉండదటండి. మరి నీ గుడి మీద చేసుకొని నేను విశ్వాసని అని వడుకుంటున్నావా? నేను దేవుళ్ళని జీవిస్తున్నానని నువ్వు వడుకోగలుగుతున్నావా? అవును వర్షమా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు మనం దేవుడితో కలిసి జీవిస్తున్నాం అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తుడు పాపి ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే, అంటే మంచి ప్రవర్తన గలవారే. పుట్టినప్పుడు నువ్వు తల్లి గర్భంలో వచ్చావు, చచ్చిపోయినప్పుడు కూడా ఆపుదలుగానే ఉన్నప్పుడే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలా? శవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. నువ్వెలా ఉంచున్నావు? తల్లి గర్భంలో వచ్చిన బిడ్డ ఏ పాపము ఎరగదు. అందుకే అంటున్నాడు, అలాంటి మనసు నువ్వు కలిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే నువ్వు మధ్యలోనే ఆగిపోతావు, ఆకాశానికి భూమికి వేలపడుతూనే ఉంటావు, దేవుడి దగ్గరికి వెళ్ళకుండా. ఎలా ఉంటుంది నీ జీవాశ్రమ, నీ జీవితం ఎట్లా? అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. యాకోబు యోసేపు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. దుష్టులు తమ తలంపులు మానవలను. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసుకులు కూర్చున్న చోటను కూర్చుండక,
యెహోవా దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఆకు వాడిక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వేయబడ్డాడు. అందుకంటున్నాడు, ఒక కాలం ఉన్నది, ఆ కాలం దగ్గర ఎందుకంటే అరటి చెట్టు వేసావు. ఆ కాలంలో ఎప్పుడు నీరు నీటిలో నుంచి పారుతూనే ఉన్నది. ఆ నీరు తగ్గుతున్నంత వరకు కూడా అది ఫలాలు ఇస్తూనే ఉన్నది. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వేయబడ్డాడు. ఎంతవరకు ఫలమిచ్చి చెట్టు వేయనుచున్నాం. దివారాత్రులు ధ్యానించాలి. ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వేయబడ్డాడు. ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించినప్పుడు నీ కుటుంబము నీవు కూడా పచ్చగా ఉంటాం, ఆశీర్వదించబడతాం. అదే చెప్తున్నాడు, దృష్టిలో తన తలంపులను మానవులు వారి యెహోవా వైపు తిరిగి ఎట్లా అని వారి యొక్క జాలిపడు. ఎందుకంటే దేవుడికి జాలి పడేటట్లు ఉండాలి, జాలి కలిగేలా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఒక పూలవాట కాదు. ముళ్ళ కంచెలు రాళ్ళు రంపులు దాటి వెళ్ళాలి. మనలోకి నుంచి వెళ్ళాలంటే మనం నువ్వెంత కష్టపడుతున్నావు, అందుకంటున్నాడు. నువ్వెంతవరకు కన్నీరు కాస్తున్నావు. విరుడుకు దేవుడా కావాలి, కానీ నీ పొరలప్పుడల్లా కొంటున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబిచ్చే దేవుడు అయినా ఎంతవరకు మనం కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తున్నావు అనే సందర్భం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారు మన దేవుడి వైపు తిరిగి ఎట్లా అని బహుగా క్షమించు. ఎందుకంటే దేవుడి వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు మనం క్షమిస్తాడు. క్షమాపణ అడుగు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వే తప్పు చేసినా క్షమించే దేవుడు ఆయన. నువ్వు కన్నీరుతో ప్రార్థన చేస్తే క్షమిస్తాడు ఆయన. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఎందుకంటే దేవుడు చాలా ఎత్తుగా ఉన్నాడు ఆయన. నువ్వు భూలోకంలో ఉన్నావు, ఆయన ఆకాశం ఎత్తులో ఉన్నాడు ఆయన. నా తలంపులు లాంటివి నీవే అనుకుంటే అది ఎలా కుదురుతుంది? దేవుడికి సృష్టించిన సృష్టికర్త. అందుకంటున్నాడు, అల్పయో మేఘయో నేనే, ఆదియో అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుడు సృష్టికర్తలని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎంతవరకు? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీరు మీ స్వార్థానికి ఆలోచించుకుంటున్నాడు, కానీ దేవుడు అలా కాదు కదా. ఆయన అందరికీ మంచి చెయ్యాలి. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. మీరు నడిచే తోవ ఇటుపక్క వెళ్దాం అనుకుంటే ఇంకో తోవ వెళ్ళిపోతావు. నీ మనసు సంచలమైనది, నిలకడైన మనసు కాదు. దేవుని ధర కాదు. ఒకే మాట, ఒకే బాట, ఒకే త్రోవ. అంతకొచ్చినాడు దేవుడు ఇక్కడ. ఆ నిలకడైన దేవుడు ఆయన. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే వాక్యం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, ఆకాశానికి భూమికి చాలా ఎత్తు. నువ్వు కన్నులైతే పైకి ఎత్తినట్టు చూడలేవు ఆకాశాన్ని. ఆయన సింహాసనము ఆకాశము, భూమి ఆయన పాదపీఠం. అందుకొచ్చినాడు ఇక్కడ, మీ మార్గముల కంటే నా మార్గములను. ఎందుకంటే మీరు వెళ్ళే మార్గము ఒకలా ఉంటుంది, నేను చూపించే మార్గం ఇంకోలా ఉంటుంది. దేవుడు చూపించే మార్గము ఇంకోలా ఉంటుంది అక్కడ. అందుకంటున్నాడు కదా, ధర్మవంతుడితో చెప్పాడు కదా, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆ డబ్బు సంచి తీసుకెళ్ళి అక్కడ లేని వాడికి ఇచ్చేసి నన్ను వెంబడించు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోయినట్టే. కానీ ఆ మూర్ఖుడికి అర్థమలేదు. మనకెంతవరకు అర్థమవుతుందండి? ఆ ధర్మవంతుడికి అర్థమలేదు. మనకెంతవరకు అర్థమవుతుంది దేవుడి గురించి, దేవుని మాట గురించి, అది ద్రోవ గురించి ఎంతవరకు? అప్పుడు వెళ్ళిపోతున్నాడు ముఖం చీకరించుకుని. శిష్యుడుతున్నాడు. ఎందుకంత బాధపడుతున్నాడంటే, సూది బెంచంలో ముట్టుకుంటూ సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం సులభం. ఎవరు ప్రవేశిస్తారు? ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉండదో అలాంటి హృదయంలో కలిగి వచ్చినాయి, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. చిన్న బిడ్డ హృదయం చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏంటో తెలియదు. అలాంటి మనసుని కుదరలు వచ్చినాయి, నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. లేకపోతే లేదు. నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసేవన్నీ కూడా ఉన్నా వెనకాల నుంచి ఎవరు ఎటకారించినా, ఎవరు ఇది చేసినా నువ్వు పట్టించుకునే అవసరం లేదు. అందుకంటున్నాడు, అన్నీ ఇలా చేస్తుందేంటి, దేవుడి గురించి ఇలా చేస్తుందేంటి, అలా చేస్తుందేంటి, మా ఆయన ఏంటి ఇలా అంటున్నాడు, ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు కదా, నన్ను వెతకాల్చుతున్నాడా, నన్ను బాధ పెడుతున్నాడా, ఏం చేస్తున్నాడు? ఏం చేసినా పర్వాలేదు.
ఎందుకంటే ఏదేమైనా దేవుడు శిక్ష వేస్తాడు. ఏదేమైనా అయినా నువ్వెంత మంచిగా నువ్వు బ్రతికితే నీ వెనకాతలకి ఏమి జరిగినా దేవుడు శిక్ష వేసేస్తాడు. అక్కడ ఆయనకు చెప్పు. అందుకంటున్నాడు, నీ భర్త ఏమైనా, నీ భార్య ఏమైనా, నీ వ్యక్త చేసిన నీ పక్కవాడు ఏమైనా, నీ ఇంటి పక్కన ఉన్న వాడికి ఇవిడే అవసరమా? ఎవడేమైనా దేవుడి మీద భారం పెట్టుకున్నప్పుడు దేవుడే కార్యం జరిగిస్తాడు. అక్కడ ఏమ్మా నీ కుట్ల బాగుందా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎదురు దేనికి నువ్వు పట్టించుకోకు, ప్రార్థన చేసుకో. నీ వెనకది ఏం జరిగినా నువ్వు ఆలోచించుకో, దేవుడికి అప్పు చెప్పాయి. అప్పుడు ఆయన నువ్వు వేసే శిక్ష కన్నా భయంకరంగా ఉంటుంది. ఆశవా అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? మీ మార్గముల కంటే నా మార్గములను, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షములు యమములు మంచు, వర్షములు మంచు పడుతుంది కదా. అందుకంటున్నాడు ఇక్కడ, వర్షములు యమములు ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక ఆకాశం నుంచి కురుస్తున్నది. అది మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళదు కదా. కిందకు పడుతున్నది, మళ్ళీ తిరిగి వెళ్ళదు వెనక్కి. అలాగే భూమిని తడిపి విత్తువారి విత్తనములు ఈ లోకములో నువ్వేం చేస్తున్నావు దాని ప్రకారం నువ్వు ఎత్తబడతావు. ఈ లోకములో నువ్వు మంచిగా విత్తితే మంచిగా విత్తబడతావు, చెడ్డగా విత్తితే చెడ్డగా విత్తబడతావు. అది మరలదు తిరిగి. మళ్ళా నువ్వు ఎలా వచ్చిందో అలాగే ఉంటుంది తప్ప అది మళ్ళీ తిరిగి వెళ్ళదు. అక్కడ నీవు ఈ లోకంలో చేస్తున్న పనులు బట్టి నీ కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబం మంచిగా ఉంటుంది. ఆదరవాడు మంచిగా ఉండకూడదు, నైనే బాగుండాలి అనుకుంటే అక్కడ ఏముండదు. అక్కడ మరి నీకు క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డదాను. అక్కడ మార్చబడ్డవాడు కదా. మరి ఎలా కనుక్కుంటావు నువ్వు ఆదరవాడు బాగోకూడదని చెప్పి? అందుకంటున్నాడు, వాడు బాగుండాలని ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు ఎలా ఎత్తుపడతావో ఈ లోకంలో అలాగే జరుగుతుంది నీ కుటుంబానికి. అదే చెప్తున్నాడు ఇక్కడ. వర్షములు యమములు ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగో మరలక తిరిగి వెళ్ళక భూమిని తడిపి ఇద్దువారికి విత్తనమును భుజించే వారికి ఆహారము కలుగుటకే అది చికిత్స వర్ధలున్నట్లు చేయను. నీకు సమృద్ధిగా దేవుడిస్తాడు. అన్నీ నీకు సమృద్ధిగా ఇస్తాడు. మంచి మనసుతో ఉంటే ఏ లోటు నీకు ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆహారం కలుగుటకే అది చికిత్స వర్ధలినట్లు చేయను. అలాగే నా నోటి నుండి వచ్చే వచనములు ఉండదు. దేవుడి నోటి నుంచి వచ్చే వచనం సాధన ఉంటుంది కదా. ప్రభా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాం కదా, మరి ఊగిపోతున్నావు చోకపోతున్నావు ఏంటి? ఈ చేతిలోనే ఉంది కదా మహిమ. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినే పర్వాలేదని చెప్తుంది. ఆదాము కూడా అలాగే చెప్పింది. మీరు దేవదూత వల్ల అయిపోతారని ఈ పండు తినద్దని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? ఈ పండు తిన్న రోజున మీరు చచ్చిపోతారు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. కానీ సాధారణం ఉంటుంది, ఆ పండు తిన్న రోజున మీరు దేవదూత వల్ల అయిపోతారని దేవుడు అలా అన్నాడే. కానీ ఇంకో విధంగా కాదు, తినేయండి. ఎక్కడ కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ సాధారణ ఉంటుంది, ఈ రాళ్ళు ఉన్నట్లుగా చేసి తిరుగు. మనిషి రొట్టె వల్ల కాదు జీవించాలి, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. రొట్టె వల్ల కాదు, శరీరానికే రొట్టె. ఆత్మకు వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. నువ్వు బద్దకించి నిద్రపోతానంటే, బద్దకించి బైబిల్ చదవడంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ నువ్వు చదివితేనే నీ ఆత్మ రక్షణ పొందుతుంది, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దారి జరుగుతుంది. నువ్వు బద్దకించి నిద్రపోతాను, ఏదో ఒక జీవనమే గొప్పదనుకుంటే కుదరదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అలాగే నా నోటి నుండి వచ్చే వచనము ఉండేది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యం సఫలము చేయను. ఎప్పుడైతే దేవుల్లో నువ్వు ఉంటావో నువ్వు అనుకునే కార్యం సఫలమవుతుంది. దేవుడు ఆశిస్తున్నాడు. పత్రిక చదువు. ఆయన
చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాడు. ఇక్కడ దేవుడి స్వరూపంలో మార్చబడాలి. అందుకు వచ్చినాడు దేవుడు ఇక్కడ. దేవుడి స్వరూపంలో మనం మార్చబడాలి. అందుకంటున్నాడు ఆయన స్వరూపంలో మార్చబడాలంటే నువ్వు చిన్న బిడ్డ మనస్తత్వమే కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. క్రీస్తు స్వరూపంలో మార్చబడాలి. ఆయన స్వరూపంలో మార్చబడిపోవాలి. అందుకంటున్నాడు ప్రార్థనలో వాక్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన స్వరూపంలో మనం మార్చబడతాం. అందుకంటున్నాడు దేవుడితో కలిసి జీవించాలంటే నీకు కష్టమే, అయినా నువ్వు అలా బ్రతకాలి అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరియ మార్తలు ప్రభు వచ్చినప్పుడు లాజరు చనిపోయాడు. అప్పటికి సమాధి కూడా చేయబడిపోయాడు. అప్పుడు ఇద్దరు వచ్చి అక్కచెల్లెలు ఇద్దరు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని కన్నీరు కార్చి, ప్రభా నీవు ఎక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకుండాను, నువ్వు ఎక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకుండాను. ఇప్పటికైనా మెచ్చిపోలేదు. ఈ సహోదరుడు లేస్తాడన్నాడు దేవుడు అక్కడ. మనకు దేవుడు భరోసా ఇస్తున్నాడు. అందుకచ్చినాడు నీ బిడ్డల గురించి అయినా నీ కుటుంబం గురించి అయినా దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఇక్కడ ఏడుస్తున్నారు, దేవుడు కూడా ఏడుస్తున్నాడు. ఇక్కడ బైబిల్ అంతట్లో అక్కడే ఉంది ఏడుస్తున్నట్టుగా. ఇక్కడే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడుతున్నాడు. మీరు బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడు. మనం ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు మనతో పాటు. నా బిడ్డ ఎందుకు ఏడుస్తుందా అని చెప్పి ఏడుస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బాధపడి మీరు తన అడుగు జాడలంతా నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎందుకంటే వాక్యం ఇచ్చి వెళ్తున్నాడు. మీరు చక్కగా దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి, అప్పుడు మీతో ఉంచాను. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వారందరూ వచ్చేసారు. సమాధిలో ఉన్నవాడు ఎలా లేస్తాడు? 4 రోజులు చనిపోయాడు. అప్పటికే చెప్తుంది మార్త, ప్రభా 4 రోజులు చనిపోయి 4 రోజులు అయింది ఎలాగా అని అంటుంది అక్కడ. మార్త నువ్వు కంగారు పడుకో, బ్రతికే ఉన్నాడు నీ తమ్ముడు అని చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే మార్తకు పెద్ద విశ్వాసం లేదు కదా, మరియకున్నంత విశ్వాసం లేదు అక్కడ. భర్తకు విశ్వాసం ఉంటే భార్యకు ఉండదు, భార్యకు విశ్వాసం ఉంటే భర్తకు ఉండదు. మరి ఎలా ఉంటుంది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ. అప్పుడు దేవుడు కనుడు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు నా మనవినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు దేవుడు స్తుతులు చెల్లిస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు అయితాం. తండ్రి, నా మనవినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లాజరు బయట అన్నాడు. సమాధిలో లాజరు బయటకు వచ్చేసాడు. అక్కడ వారందరూ మారిపోయారు, కుటుంబంతో మారిపోయారు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎందుకంటే భూలోకంలో యేసు ప్రభు అన్నీ చేసేసే వెళ్ళాడు. అందరికీ, శిష్యులకేంటి, మనకేంటి, గొర్రెలకేంటి, అందరికీ చేసేసే వెళ్ళాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో నేర్పించి వెళ్ళిపోయాడు ఆయన. అందుకంటున్నాడు ఇక్కడ. ఆయన పాపము చేయలేదు. 33.5 సంవత్సరాల వయసు గలవాడే ఇందుకు కూడా పాపము లేనివాడిగా జీవించాడు. మనం ఎంతవరకు అండి? మన మనస్సాక్షి మనకు తెలుసు. ఎంతవరకు పాపము లేకుండా బ్రతుకుతున్నామో, జీవిస్తున్నామో అది తెలుసు అక్కడ. ఇందుకే ఏమొచ్చినాడు ఇక్కడ? ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట్లో నుంచి ఒక మాట కూడా రాలేదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంబడించవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన
చాలు. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి, అంటే నీ ఆత్మను ప్రేమించి, అందుకంటే శరీరం లేదు ఇక్కడ, నీ ఆత్మను ప్రేమించి, జీవమును ప్రేమించి మంచితనంలో చూడబోనే వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనగలడు. వీళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడాల్సిన పని మనకే వచ్చింది. మన పని మనం చూసుకుని వెళ్ళమా? వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడవాలా? అలాంటప్పుడు నువ్వేంటి క్రైస్తవ జీవితం? నువ్వెందుకు బైబిల్ చదువుతున్నావు? నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? దేవుడు వింటాడా? విన్నాడు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు? జీవమును ప్రేమించి మంచితనంలో చూడగోరవాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలే చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉంది. ఎవరికైనా కీడు తలపెడితే వాళ్ళ వైపు చూడకూడదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుడు చూడడు. ఎవరికైనా కీడు తలపెట్టాలని అనుకుంటే ఆయన నీ దగ్గరికి రాడు, నీ వైపే చూడడం ఆయన. ఎందుకంటే వాక్యము దేవుని మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అతను నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎలా మనం జీవిస్తున్నామో అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు ఏమొచ్చినాడు ఇక్కడ? ఆయన పాపము చేయలేదు, ఆయన నోటము ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆ తర్వాత దూషించినా నేను దూషించలేదు. కొరడా దెబ్బలు కొడుతున్నారు, ఈ మొత్తం ముక్కలు చేస్తుంది, అయినా మౌనంగానే భరిస్తున్నాడు. సాధారణ ఉంటుంది, నువ్వు శ్రీమెక్కలేవని శోధిస్తుంది అక్కడ. ఓ పక్క నుంచి వెళ్ళు, ఈ మొత్తం దుర్గేస్తున్నారు, ముక్కలు వచ్చేస్తుంది, ఒళ్ళంతా రక్తమే. కొరడా దెబ్బలతోటి ఒళ్ళంతా కూడా. అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వెంత వరకు మాట్లాడకుండా ఉంటున్నావు? ఆతల వాడు ఏదన్నా నువ్వెంత వరకు మాట్లాడకుండా ఉంటున్నావు? లేదే, ఎవరిప్పుడు మాట్లాడిస్తున్నావే? అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎన్నో బాధలు ఉలకరేటు పెట్టి నొక్కేస్తున్నారు, రక్తం వచ్చేస్తుంది, చేతుల్లో మేకలు, కాళ్ళలో మేకలు, గిలగిలగిల కొట్టుకుపోతున్నాడు మనిషి. ఆ సులువు మీద కొడుతుంటే ఎందుకు? మనం చేసిన పాపాల వల్ల, మనం చేసిన మోసాల వల్ల ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? అదే చెప్తున్నాడు. ఏడవగలుగుతున్నావా? ప్రభా, నా గురించి నువ్వు బాధలు అనిపిస్తున్నావా తండ్రి అని ఏడవగలుగుతున్నావా అక్కడ? అదే అంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. సమస్తము తండ్రికి అప్పగించాడు. అందుకంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయబడిచింది? నన్ను ఇక్కడ వదిలేస్తుంది, ఇంకేమీ లేదు నాకు. ఆయన వదలకపోతే, ఆ ప్రాణము పోకపోతే, మరణశాసనం రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశాసనం రద్దు కాదు. మళ్ళా మనం రెండోసారి లేవడానికి వీలుపడదు. ఆయన చచ్చిపోయి లేచాడు కాబట్టి మనం రెండోసారి మళ్ళీ లేపబడుతున్నాం. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు ఇక్కడ. మన పాపముల విషయమై చనిపోయి, ఎందుకంటే పాపము పరపక్కమైనప్పుడు మరణము తెచ్చము, ఆజ్ఞ ప్రసక్తి లేదు. అదే మాట అంటున్నాడు, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. నీతి అంటే ఏంటి? అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు ఇక్కడ. నీతి, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. నా మార్గంలో నడవాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలంటే నిజాయితీగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి.
అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీతి పాపము లేకుండా పాతన ధర్మశాస్త్రము చేయలేని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రంలో ఎంతో మంది భార్యలు, ఎంతో మంది భర్తలు ఒక గొర్రెను వధించిన పాపం పోయిందని చెప్పి మళ్ళా తప్పు చేసి వచ్చి మళ్ళీ గొర్రెను వధించి అన్ని బలుల కన్నా యేసు ప్రభు ఒకే బలైపోయాడు. ఇంకేంటి ఏమీ లేకుండా ఒకే భర్తకు ఒకే భార్య, ఒకే భార్యకు ఒకే భర్త. అంతకన్నా తప్పు చేస్తే వ్యభిచారం లేక శవా. మరి అలాంటప్పుడు నీ మనసులో ఉన్నది, నీ మనస్సాక్షి ఎంతవరకు గద్దిస్తున్నది, ఎంతవరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నీ మనస్సాక్షి ప్రకారంగా. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు ఇక్కడ, మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. నీతిగా జీవించాలి, నీతిగా జీవించాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చనిపోయే వరకు నీతిగా జీవిస్తేనే నువ్వు పరలోకంలోకి వెళ్ళగలవు. అందుకంటున్నాడు కదా, విశాల దారి, నడుగుడు పడే దారి, ఓ జనం కిటకిటలు ఆడిపోతున్నారు, కానీ పరలోకానికి వెళ్ళేది అక్కడ అక్కడ అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, ఎంతమంది కార్యంలో మనం జీవిస్తున్నాం. పరలోక రాజ్యంలోకి వెళ్ళేవారు చాలా కొద్ది మంది. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఒకటి జరిగింది నేను చెప్పేస్తున్నాను. నేను దర్శనం చూస్తున్నప్పుడు పరలోక రాజ్యం అంతా కూడా బంగారంతో నిండి ఉంది. బంగారు రోడ్లు వేసి ఉన్నాయి. ఆ రోడ్ల పక్క కొబ్బరి చెట్లు చాలా పుట్టుగా ఉన్నాయి. చెట్ల నిండా కాయలు ఉన్నాయి. అక్కడ ఒక చెట్టు కిందకు వెళ్ళి ఆ కాయలను నా ఒళ్ళో నేను కోసుకుంటున్నాను. ఈ లోపల పక్కనే అప్పటికే ఎనస్మెంట్ నిలబడుతుంది. పాపము చేసిన వారి చెట్టు మీద చేయి వేస్తే అక్కడెప్పుడు చచ్చిపోతారు అని. అందులో ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఎవరు ఇద్దరు వాడమ్మక, వాళ్ళ భార్యాభర్తలు కారు. వచ్చి అతను చెట్టు మీద చేయి వేయగానే అక్కడెప్పుడు చచ్చిపోయాడు. పోలీసులు వచ్చి ఆమెని బెయిల్ బాడీతో తీసుకుని వెళ్ళిపోతున్నారు కోర్టులోకి. బెయిల్ బాడీ అంటే చూపించారు, మనవారు శోభ తీసుకుపోతున్నారు. నేను చూస్తున్నాను, నాకు తెలుస్తున్నాను. టెంత్లాగా వెనకాతలే పరిగెడుతున్నాను. ఆ కాయలు పెట్టుకొని, కాయలు మాత్రం వదలలేదు, అవి పట్టుకొని వెళుతున్నాను. పోలీసులు ఆమె తీసుకొని వెళ్ళిపోయి కోర్టు జడ్జిమెంట్లో నిలబెట్టేశారు. ప్రభు చాలా ఎత్తులో ఉన్నాడు, ఆయన ముఖం కనబడలేదు, అంతా కనబడుతుంది, కానీ ఆయన చాలా ఎత్తులో ఉన్నాడు. ఆయన కూర్చున్నాడు అక్కడ. కిందని సినిమాలో చూపెడతారు కదా జడ్జిమెంట్, అలాగే ఉంది. బోను కూడా అలాగే ఉంది. బోన్లు, ఆ బోన్లో ఇప్పుడు నిలబెట్టారు వేరుపాడితో. నేను వెళ్ళి బాగా మీద కూర్చుంటప్పుడు మా అమ్మ వచ్చింది. మా అమ్మ కూడా పక్కనే కూర్చుంది. ఏంటమ్మా అలాగా నెల తీసుకెళ్ళారంటే, చాలా పాపాలు చేస్తుందాం ఆవిడ, అందుకే దేవుడు ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నాడు అని చెప్పి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమొచ్చినాడు, నేను ఇప్పుడు ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, తీసుకెళ్ళి నరకంలో తోసిపారేయండి. ఇంకా జడ్జిమెంట్ లేదు అక్కడ, తీర్పు లేదు, జడ్జిమెంట్ లేదు. పాపం ఎక్కువైపోయినప్పుడు సాతాను కూడా భరించలేదట. చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నరకంలో తోసిపారేయండి అన్నాడు. సరిగ్గా నరకం దూరం దగ్గరికి వెళ్ళి ఆ నరక దూరంలో తోసేద్దామనేటప్పటిగా ప్రభు అన్నా. ఏ అన్నాడు దేవుడు అక్కడ. ఆవిడ మాట్లాడతావా, ఆవిడతో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా అన్నాడు దేవుడు అక్కడ. అవును ప్రభా, ఒక ఆత్మ కూడా చెడిపోకూడదన్నావు కదా, నరకానికి వెళ్ళకూడదన్నావు కదా ప్రభా, మరి మనం ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందేమో కదా ప్రభా అని చెప్పి అన్నప్పుడు, అయితే మాట్లాడతావా అన్నాడు. అవును మాట్లాడదాం అనుకుంటున్నాను, అయితే మాట్లాడు, ఒక ఛాన్స్ ఇస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. ప్రతి మనిషికి ఒక ఛాన్స్ ఇస్తాడు, ఆ ఛాన్స్ ఉపయోగించుకోవాలి. ఆవిడ మా ఇంటికి వెళ్ళడం, మా ఇంట్లో వెళ్ళడానికి ఇష్టపడదు. అయినా సరే నేను వెళ్ళాలి, వెళ్ళి చెప్పాలి, అప్పుడు మాట్లాడాలి. అప్పుడు బయలుదేరి వెళ్ళి ఏదో ఒక్క పెట్టుకుని వెళ్ళి చెప్పాలి. ఇప్పటికైనా ఆవిడ మనసు మీద ఉంది. అక్కడ దర్శనం వచ్చినట్లుగానే సాధారణ శుభ్రంగా చేశారు. దేవుడు ఆకమన్నాడు కదా, అందుకు ప్రాణం ఆగింది, లేకపోతే నరకంలోకి వెళ్ళిపోను. మనసు మీద ఉంది. నీకు తెలుసు కదా
ఏం జరిగిందో నీకంతా అన్నాను. అవునమ్మా, సాతాను నన్ను చెప్పులతో కొట్టే ఇక్కడ చాలా బాధ పెట్టి నరకంలోకి వెళ్ళిపోయేదాన్ని. అవును, దేవుడు ఆపాడు. ఈసారి నువ్వు మారు మనసుకుంటూ నువ్వు గదిలో రోజుకు 3 సార్లు గదిలో ఒంటరిగా ప్రార్థన చేసుకో. నీ తప్పులు ఒప్పుకో. ఏం తప్పులు చేసావో అది నీకు తెలుసు. ఆ తప్పులు నువ్వు ఒప్పుకోవాలి, క్లియర్గా చెప్పాలి ఆయనకి. దేవుడు ఏమొచ్చున్నాడు? దేవుడికి తెలియదా? నీ నోటితో చెప్పు. దేవుడికి అంతా తెలుసు, కానీ నువ్వు చెప్పాలి నీ నోటితో. నీ నోటితో నీ పాపాలు చెప్పి ఒప్పుకో. అప్పుడు దేవుడు కడిగేస్తాడు. అంతే. నేను చెప్పడానికి వచ్చాను, మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు, నేను వెళుతున్నానని చెప్పి అప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయానండి. ఆవిడ భార్యతో మంచిగానే అయిపోయింది. ఆవిడ నేనేమో నా సంవత్సరం అవుతుంది సమాధి చేశాను. నేనే వెళ్ళి వర్షవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు మనం ఉంటున్నాము మన మనస్సాక్షి పక్క తెలుసు. నీతిగా అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం వద్దు మన పాపములను రాణి మీద మోసుకును. మన పాపాన్ని ఆయన మాని మీద మోస్తాడు. శాపగ్రస్తుడు అయిపోయాడు ఆయన. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. ఎందుకంటే దేవుని పొందిన గాయముల చేతే. అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నువ్వు పొందిన గాయముల చేత స్వస్థపడ్డు ప్రభా, ఈ భయంతో నుంచి విడుదల చేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అందుకే క్లియర్గా రాశాడు వాక్యంలో. ఏమొచ్చున్నాడు? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతాయి. ఎందుకంటే గొర్రెలు ఎలా దారి తప్పిపోతాయో, ఏ డొక్కలోకి వెళ్ళిపోతాయో, ఏ మూల ఖర్చులోకి వెళ్ళిపోతాయో, ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు కదా. అలాగే మనం వెళ్ళిపోతూ ఉంటాం. అదే అంటున్నాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి. ఎందుకంటే యేసు ప్రభు మీ ఆత్మలకి కాపరైన యాజకుడు, అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు అదే ఆయన వైపు మళ్ళీ తిరిగి ఉన్నారు. విశ్వాసం అనే కర్త వైపు గురి చూచి పరిగెట్టాలి, వెనక తిరిగి చూడకూడదు. సువార్త చూడండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మంచికి కాపరిని. ఆయనే మోతయాజకుడు. యేసు ప్రభే వాక్యం చెప్పడానికి వచ్చాడు. వాక్యం ద్వారా ప్రతి మనిషిని మార్చడానికి వచ్చాడు ఆయన. యెహోవా దేవుడు మన హృదయం భూమిని మెత్తగా చదువు భూమిగా చేసి యేసు ప్రభు వాక్యం అనే ఇత్తనాలు ఇచ్చి చదవమని చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నేను మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాను. దేవుడు ఇక్కడ అంటాడు కదా, బరబ్బా యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుడు చేసిన కార్యాలు చూసి ఆయన బరబ్బాని ఇస్కరియోత యుద్ధ వస్తాడు. ఆయన మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్ పూర్తి చేసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చాడు. మధ్యలో నిలబడ్డాడు యేసు ప్రభు. అప్పుడు బరబ్బా అంటున్నాడు, ప్రభా నువ్వు చేసే సూచక్రియలు ఎవరు చేయలేదు. నా చేతిలో చేయి వేసావంటే వాళ్ళు డబ్బు సంపాదించుకోను. ఏ లోకం గురించి ఆలోచిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు పైనుంచి కిందకిలా చూసి, నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తానన్నాడు. నీ కోసము నా ప్రాణాన్ని ఇస్తాను. ఆయనకు అర్థం కాలేదు. బరబ్బాకి మనకి అర్థం కాదు. ఒక్కోసారి మనకి వాక్యం మనకు అర్థం కాదు. అందులో ఉన్న మర్మము అర్థము కాదు. వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇస్కరియోత అన్నాడు, నాకు ఎందుకు ఆయన మాట్లాడుతున్నా గుండె మండిపోతుంది. గుండె మండిపోవాలి. వాక్యం చెప్పేటప్పుడు గుండె మండిపోవాలి. అప్పుడే నువ్వు మారగలవు. నేను వెళ్ళిపోతాను అతను దగ్గరన్నాడు. వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆఖరిని యేసు ప్రభు పిలాతు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత బరబ్బాని విడుదల చేసేసారు. పిచ్చెక్కిపోయినట్టు ఊరంతా కూడా జనాలు చెల్లాచెదరైపోయారు. ప్రభుని ఎప్పుడైతే సిలువ ఎక్కమని జడ్జిమెంట్ వచ్చేసిందో
చెల్లాచెదరైపోతుంది ప్రపంచం అంతా కూడా. అదో రకంగా మారిపోయింది. ఆడవాళ్ళు, చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరూ వచ్చేసి ప్రభువును చూడాలని, ఈ నీతిమంతులను చూడాలి, ఈ పరిశుద్ధులను చూడాలని ఆతృతతో బిడ్డలను ఎత్తుకొని పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు చెల్లాచెదరైపోతున్నారు. బరబ్బను విడుదల చేసేసారు. యేసు ప్రభు సిలువను మోయలేకపోతూ భారముతో మోస్తున్నాడు. ఆ పాప భారాన్ని, ఆ పాప గర్రెలని అది మింగలేకపోతున్నాడు, అది మోయలేకపోతూ వస్తున్నాడు ఆయన. అప్పుడు స్త్రీలందరూ కూడా జోడిస్తున్నారు ఆయన చూసి. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నా కోసం మీరు ఎడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఎడవండి. అంతే కదా, మన కోసం మన బిడ్డల కోసం నడవాలి, కానీ ఆయన కోసం నడవలసిన పని లేదు. అక్కడ నీ బిడ్డలు ఎలా ఉన్నారో, నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితం ఏమిటో అది నువ్వు చూసుకోవాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ బరబ్బాని విడుదల చేశారు. మనస్సాక్షి గద్దించేస్తుంది బరబ్బాకి. ఆయన అన్న మాట, అప్పుడు అన్న మాట ఇక్కడ పిచ్చుకుపోతున్నాడు బరబ్బా. ఎవరిని విడుదల చేశారు, ఎవరిని సిరివెక్కించారు, ఎవరిని సిరివెక్కించారు అని అడుగుతుంది. విడుదల చేశారు కదయ్యా, నువ్వు పోవయ్యా అని అంటున్నప్పుడు, లేదు నాకు చెప్పాలి ఎవరిని సిరివెక్కించారు. యేసు ప్రభువు. ఇంకా పరిగెట్టాడు కదండి మనిషి, ఆతృతతో పరిగెట్టాడు. నన్ను ఎంతవరకు పరిగెడుతున్నాడు. అంతేకాంక్షణాడు. 8 గంటలు లేవలేము, నిజమే, కానీ లేవాలి. ఆదివారం నుంచి నువ్వు దేవుని కోసం పరిగెట్టాలంటే పెందలాడే లేవాలి. ఇక్కడ పరిగెడుతున్నాడు యేసుప్రభు కోసం. పిచ్చుకపోతున్నాడు మనిషి, కాబర ఎత్తుకుపోతున్నాడు. ఈ లోపల ఆయనకి చేతుల్లో కాళ్ళలో ఇట్లా దిక్కొట్టి ఇంకా శ్రీమతి ఆ పైకెత్తి కోతలో తిప్పుతారు. ఈ లోపలే పరిగెత్తి వెళ్ళి ఆ శ్రీమని కబులు చేసుకుంటాడు వెళ్ళి బరబ్బా. అంత ఆతృతతో ఉన్నాడు. మరి నువ్వెంత వరకు ఆతృతతో ఉంటున్నావు దేవుని కోసం? నువ్వెంత వరకు ఆతృతతో ఉంటున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆతృత కావాలి. ఎప్పుడైతే ఇలా పట్టుకున్నాడు ఆయన, మిగిలిపోయిన రక్తం అంతా భూమంతా పచ్చిపోబడింది. ఆయన రక్తం బాక్స్ భూమి మీద చిందించబడింది. మిగిలిన రక్తము ఆ బరబ్బా మీద పడిపోయింది. అప్పుడు అంటున్నాడు, ప్రభా ఇప్పటికైనా నేను మారకపోతే మనిషిని కాదు. మరి మనం ఎంతవరకు అనుకుంటున్నాము? ఇప్పటికైనా మారకపోతే మనుషులు కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తమను కానందున తోడేళ్ళ ముచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోదు. ఎందుకంటే జీతగాడు ఎప్పుడూ కూడా డబ్బుల కోసమే చూసుకుంటాడు, కానీ గొర్రెల కోసం చూడండి కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల తోడేలు వచ్చిందనుకో, ఈ జీతగాడు పారిపోతాడు, ఆ గొర్రెలు చెదిరిపోతాయి. ఎవరొకరు ఖర్చుకొని పోతుంది ఆ తోడేలు. సాధారణ ఎత్తుకుపోతారు ప్రతి మనిషిని కూడా, గొర్రెలు కావాలి సరిగా లేకపోతే. అందుకే అంటున్నాడు కదా, యోహాను కుమారుడు సీమోను, అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు అక్కడ పేతురు. ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. తృప్తి అనిపించలేదు. నా గొర్రెలు కాయవా, నా గొర్రెలు కాయవా. తృప్తి అనిపించలేదు. తృప్తిగా మాట్లాడలేదు, మనస్ఫూర్తిగా మాట్లాడలేదు అక్కడ. రెండోసారి మళ్ళీ అడుగుతున్నాడు, యోహాను కుమారుడు సీమోను, అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు, కానీ నా గొర్రెలు కాయవా. అప్పుడు తృప్తి లేదు ఆయనకి. ఎంతవరకంటే మనం తృప్తి కలిగిస్తున్నాం, ఆయనకి సంతోషాలు కలిగిస్తున్నాం, ఆయనకు ఆనందాలు కలిగిస్తున్నాం. అని ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు అలా ఉండిపోతాడు. ఒక శ్వాసలో ఉన్నది ఆ ప్రార్థన, ఒక అర్థంలో ఉన్నది, మొద్దెక్కిపోతుంది అక్కడ దేవుడికి. ఆ ప్రార్థన మొద్దెక్కిపోతుంది. అనుకుతో అంటున్నాడు, నాతో వచ్చేస్తావా? వచ్చేస్తాను ప్రభా. ఇంకెనక తిరిగి చూడలేదు భార్య బిడ్డలు కాసి. దేవుడు చేయి పట్టుకొని నడిచి వెళ్ళిపోయాడు. రక్త మాంసములు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ కూడా యోహాను కుమారుడు సీమోను కూడా సరే అడుగుతున్నాడు, అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నా గొర్రెని కాయవా? ప్రేమిస్తున్నాను కదా ప్రభా. చిరాకు, కోపం,
మూడోసారి అడిగేటప్పటికి అంత శ్రమ పడిపోతే నువ్వేం సేవ చేస్తావు? నువ్వేం సేవ చేయగలవు? కోపం ఉండకూడదు. వాడికి ఎన్నిసార్లు నీతో చెప్పినా దాన్ని నువ్వు కట్టి ప్రార్థన చేయవలసిందే. వాడి బాధతో చెప్తారు, వాడి వేదంతో చెప్తారు. అన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయవలసిందే. నువ్వు చిరాకు పడితే కుదరదు. నువ్వు తలకిందులుగా శ్రమపడతావు. పేతుర్ని నువ్వు తలకిందులుగా శ్రమపడతావు. 12 మంది శిష్యులు అసాక్షి అయిపోయారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది చెప్పి నేను చేస్తున్నాను. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, జీతగాడే కనుక గొర్రెల గురించి నష్టం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుతును, అలాగే నేను నా గొర్రెలు ఎరుగదను. ఎందుకంటే యేసుప్రభుకి తన తండ్రి తెలుసు, తండ్రికి తన కుమారుడు తెలుసు. అలాగే నా గొర్రెలకి కూడా నేను తెలుసు. దేవుడు చెప్తున్నాడు, నా గొర్రెలకి నేను తెలుసు, నా దగ్గరికి వచ్చేస్తాయి. అందుకంటున్నాడు, ఎరుగుతును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. గొర్రెల కోసం నా ప్రాణాన్ని ఇస్తున్నాను. తన ప్రాణమే ఇచ్చాడు కదా ఆయన. తన రక్తాన్ని, ప్రాణాన్ని సమస్తం మనకు చేశాడు ఆయన. ఆయన ఏం ఉంచుకోలేదు అక్కడ. అందుకంటున్నాడు, ఈ దొడ్డుకు కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరము విలువ. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపులో పడవుతుంది. మరి అన్ని జనంగం అంతా కూడా తల్లి రావాలి కదా. సమయం దర్శనంలో చూస్తున్నాడు కదా ఆయన. యేసు ప్రభు 15 రోజులు పాలుండి, నాదా ఇప్పుడు నేను పర్మిషన్ ఇస్తున్నావా నేను వెళ్ళిపోవడానికి పరలోక రాజ్యం? నిన్ను చూసేసాను కదా. నువ్వు అన్ని జనానికి మహిమకారు, ఇశ్రాయేలు జనానికి కాపరగా, ఇవన్నీ నాకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఇవన్నీ చూసేస్తున్నాను. దేవుడు ఇవన్నీ జరగాలి కదా. అదే మాట్లాడినాడు ఇక్కడ. ఈ దొడ్డము కానీ వేరే గొర్రెలను నాకు కలవు. నిజరంగం నా దొడ్డుము కానీ వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకుని రాగలను, వాటిని కూడా తీసుకుని వెళ్ళాలి నేను. అది నా స్వరము వినడు. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడు. ఎందుకంటే మంద ఒకటి అందరూ కూడా ప్రతి ఒక్కరూ మారిపోతారు. దేవుడు వచ్చేటప్పుడు ప్రతి అన్ని జనము మారిపోతుంది. అందులో ఎక్కువగా మన ప్రాంతంలో ఉండాలి. దేవుడిని జీవించాలి. దేవుడు ప్రస్తుతం నిర్మించాలి.